హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జున్ను విత్ కర్డ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో ఫస్ట్ మనం కర్డ్ తీసుకోవాలి. అండ్ ఇది బెల్లం కరగబెట్టిన వాటరు, కండెన్స్డ్ మిల్క్, 2 గ్లాసెస్ మిల్క్, నార్మల్ మిల్క్ తీసుకున్నాను. అండ్ ఇదేమో మిరియాల పౌడరు, సొంటి పౌడరు అండ్ ఇలాచీ పౌడర్. సో ఫస్ట్ బౌల్ తీసుకొని మనం ఈ కర్డ్ని బాగా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా మనము ఈ కర్డ్ని బీట్ చేసుకోవాలి. కర్డ్తో రెసిపీ ఇది చాలా యూనిక్ రెసిపీ. సో కర్డ్ ఎలా ఉండాలంటే ఫ్రెష్ కర్డ్ ఉండాలి, స్వీట్నెస్గా ఉండే కర్డ్ మాత్రమే తీసుకోవాలి. సో ఈ కర్డ్ని మనం బాగా ఇలా చూడండి, స్మూత్ టెక్స్చర్ ఇలా ఉండేటట్టు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా సరిపోతుంది. నెక్స్ట్ ఇది కండెన్స్డ్ మిల్క్. స్వీట్నెస్ మీకు కండెన్స్డ్ మిల్క్తోనే స్వీట్ సరిపోతుంది అంటే మీరు ఓన్లీ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవచ్చు. బట్ దీనికి మనం బెల్లం యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. జున్నుకి బెల్లం టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకే నేను ఇది 2 క్వాంటిటీస్ తీసుకున్నాను. ఇది బెల్లం కరగబెట్టిన వాటరు, దాన్ని ఫిల్టర్ చేసి తీసుకున్నాను. ఇది కూడా మిక్స్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు 2 గ్లాసెస్ మిల్క్ తీసుకున్నాను. చల్లని మిల్కే, బాయిల్ చేయలేదు. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ పౌడర్ చేసిన సొంటి, మిరియాలు ఇంకా యాలకుల పొడి కూడా కలుపుకోవాలి. సొంటి వేసుకుంటే మనకి చాలా హెల్త్ పరంగా మంచిది. సొంటి అంటే ఎండిపోయిన అల్లం ఉంటుంది కదా, దాన్ని మనం సొంటి అంటాము. అది హెల్త్ పరంగా చాలా బెనిఫిట్ అన్నమాట. సో సొంటి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని వేరే ఏ బౌల్లో అయితే స్టీమ్ చేస్తామో ఆ బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని స్టీమ్ కుక్ చేయాలన్నమాట. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. సో నేను ఈ బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లో మనము స్టీమ్ కుక్ చేయాలన్నమాట. సో ఇందులో కొన్ని వాటర్ వేసుకొని తర్వాత ఒక స్టాండ్ పెట్టుకోవాలి హైట్ కోసం. ఈ స్టాండ్ పెట్టుకుంటే మనకి ఆ బౌల్ హైట్లో ఉంటుంది, కింద పెట్టుకోకుండా. సో ఇప్పుడు ఆ బౌల్ని పెట్టుకున్న తర్వాత ఈ బౌల్ని క్లోజ్ చేయాలి మనం, స్టీమ్ బయటికి ఎగ్జిట్ అవ్వకుండా. మనం ఒక 30 to 40 మినిట్స్ని మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ 30 to 40 మినిట్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఎంతవరకు కుక్ అయిందో మనం చెక్ చేసుకోవాలి. కాబట్టి కేర్ఫుల్గా చూడండి. సో ఒక ఫోర్క్ తీసుకుని మనం మిడిల్లో ఇలా గుచ్చి చూస్తే ఫోర్క్కి మనకి ఏం అంటలేదు కాబట్టి ఇట్స్ డన్, కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బయట పెట్టేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసుకుని. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకోవాలి. సో ఇలా అవుతుంది మనకి ఆఫ్టర్ రిఫ్రిజరేషన్. దీన్ని మనం ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. నాకు ఇది స్మూతీ టెక్స్చర్లో తినడం చాలా ఇష్టం, అలా గడ్డలు కాకుండా. సో అందుకే నేను ఇలాగే తింటాను. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. చాలా డెలిషియస్గా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.